జోహార్ మాకినేని బసవపున్నయ్య. సాధిస్తాం బసవపున్నయ్య గారి ఆశయాలను. సాధిస్తాం బసవపున్నయ్య గారి ఆశయాలను. వర్ధిల్లాలి మత సామరస్యం. వర్ధిల్లాలి మత సామరస్యం. సాధిస్తాం బసవపున్నయ్య గారి ఆశయాలను. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. నశించాలి అమెరికన్ సామ్రాజ్యవాదం. జయరామ్ గారు, అలాగే ఉమామహేశ్వరరావు గారు ఇద్దరు కూడా అన్ని పార్శ్యాలని ఏ విధంగా ఆయన స్పృశించారు, అన్ని పార్శ్యాల్లో కూడా ఆయన యొక్క అధ్యయనం, అదేవిధంగా మార్గదర్శకత్వం ఏ విధంగా ఉంది అనేటటువంటి ఇప్పుడు జగన్ పాటలోనే ఏంటంటే మనకు వినిపించారు. భూస్వామిగా పుట్టి చివరికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళిపోయినటువంటి ఘటన. అలెగ్జాండర్ ప్రపంచాన్ని అంతటిని కూడా జయించి పోయేటప్పుడు రెండు చేతులు కూడా బయట పెట్టి నేనేమి తీసుకెళ్తలేదు, అంతా మీకే ఇచ్చాను అని చెప్పినట్టుగానే బసవపున్నయ్య గారు ఆ విధంగా ఇచ్చేశారు. బసవపున్నయ్య గారు సాయుధ పోరాటంలోనే కాదు, అక్షర పోరాటంలో కూడా ముందున్నారు, సంస్కరణ పోరాటంలో కూడా ముందున్నారు. మరుగున పడిన సాహిత్యాన్ని మళ్ళీ పైకి తీసుకురావటంలో గురిజాడని, కందుకూరుని, చలాని, శ్రీశ్రీని అందరినీ, అందుకనే మేము అక్కడ 32 మంది వైతాళుతోని మేము అక్కడ పెట్టాం. వారు చేసిన కృషి వలన ఈ రోజు మనం ఇలా ఉన్నాం. అందుకని బసవపున్నయ్య గారు నాకు 1969లో నాకు ఒకసారి పరిచయం. ఇక్కడ పార్టీ ఆఫీస్ ఉండేది, ఎక్కడ మన జైన్ టాకీస్ దగ్గర. పైన ఉన్నప్పుడు ఆయన ఏదో సందర్భంలో వచ్చి మాట్లాడుతూ ఉంటే కాంగ్రెస్ చేసినటువంటి బెంగాల్లో దుర్నీతి దౌర్జన్యం అంతా చేసి ఏదో మాట్లాడుతూ ఉంటే అప్పుడు పార్టీ ఉగ్రవాద చీలికతో నామమాత్రం అయిపోయినట్టు పరిస్థితులు, ఆఫీసుల్లో ఎవరూ లేరు. ఎమ్మెల్సీ ఆయన అదేవిధంగా ఏంటంటే ఒక్కోసారి ఒంటరిగానే ఉండే పరిస్థితి. ఆ స్థితిలో ఆయన్ని ఒకసారి ఏంటి కాంగ్రెస్ ఇట్లా చేస్తుందంటే, తులసిరావు నీ ఎదరు కూర్చున్నాడు బట్ట కట్టుకుంటే తొలిగింది వేసుకోరా అని చెప్పొచ్చు, మొత్తం అంతా ఇడిచేసి కూర్చుంటే వాడికి చెప్పేది ఏంటయ్యా అనేటటువంటి అని చెల్లుక్తిగానే అన్నా కానీ